Namaste Andy. I'm Dr. Lakshmi Lavanya, consultant neurophysician in Kamineni Hospitals, LB Nagar. ప్రతి సంవత్సరం మార్చ్ 26న ప్రపంచవ్యాప్తంగా పర్పుల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ న్యూరాలజిస్టులు. ఈ పర్పుల్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ అంటే బేస్ లైన్లో ఎపిలెప్సీ పేషెంట్స్ యొక్క అవేర్నెస్ కోసం జరుపుకునే ఒక డే. అసలు ఈ ఎపిలెప్సీ అంటే ఏంటి? ఎపిలెప్సీ అనేది జనరల్గా బ్రెయిన్లో సిగ్నల్స్ అనేవి ఒక ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ లాగా పాస్ అవుతాయి. ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అయ్యే దాంట్లో అబ్నార్మల్గా ఉండి సరిగ్గా ఫ్లో అవ్వవో సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల బయటికి కనిపించే ఒక రకమైన నరాల వ్యాధి. సో దానివల్ల ఏంటంటే బయటికి కనిపించేది పేషెంటు స్పృహ కోల్పోయి కాళ్ళు చేతులు కొట్టుకోవటం. ఇది సాధారణంగా మనందరం చూసేది. ఈ ఎపిలెప్సీ అనేది మనము వాడుక భాషలో తెలుగులో మూర్ఛ వ్యాధి అంటాము. సో స్పృహ కోల్పోయి కాళ్ళు చేతులు కొట్టుకోవటం అనేది చాలామంది జనరల్గా మూర్ఛ అనేది మన అందరికీ అవగాహన అనేది ఉంది. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఒకవైపు కాలు చేయి కొట్టుకోవటమో, లేకపోతే ఆగిపోయి బొమ్మలాగా చూడటమో, లేదంటే ఒక్కొక్కసారి సైలెంట్గా ఏమీ అర్థం కానట్టు బిత్తరు చూపులు చూస్తున్నట్టు, లేకపోతే ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు, లేకపోతే సడన్గా ఒక్కొక్కసారి ఉండుండి కింద పడిపోతున్నట్టు, లేకపోతే ఒక్కొక్కసారి సడన్గా జర్క్స్ వస్తున్నట్టు, ఇలా వివిధ రకాలుగా ఫిట్స్ అనేవి ప్రజెంట్ అవ్వచ్చు. సో ఈ ఎపిలెప్సీకి ముఖ్యమైన కారణాలు, సో ఎపిలెప్సీ ఉన్నప్పుడు కారణం అనేది ఏంటనేది చూసుకుంటే మోర్ దెన్ 80% ఆఫ్ కేసెస్కి మనం ట్రీట్మెంట్ అనేది చేయగలం. సో ముఖ్యంగా ఏంటంటే మెటబాలిక్ అంటే ఎయిదర్ షుగర్ బాగా ఎక్కువైనా కానీ, షుగర్ తగ్గిపోయినా కానీ, లేకపోతే ఒంట్లో కొన్ని రకాల లవణాలు సోడియం అవి బాగా ఎక్కువైనా తగ్గిపోయినా, వేరే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ఫిట్స్ అనేవి రావచ్చు. కొన్నిసార్లు బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్, దాన్నే మనము మెనింజైటిస్ ఆర్ ఎన్సెఫలైటిస్ అంటాము. సో బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వేరే రకాలు బ్యాక్టీరియాలు, వైరల్, టీబీ వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా లోపల ఎలక్ట్రికల్ కండక్టెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఫిట్స్ లాగా రావచ్చు. అంతేకాకుండా బ్రెయిన్లో ఏమైనా గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, వేరే ఇతరితర కణితులు ఉన్నా కూడా ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. కొన్ని రకాల ఫిట్స్ అనేవి వంశపారంపర్యంగా జెనెటిక్ కాజెస్ వల్ల కూడా రావచ్చు. సో ఎవరైనా ఫస్ట్ ఒక పేషెంట్కి ఫిట్స్ వస్తే దగ్గరలో డాక్టర్ దగ్గరికి వచ్చి అది ఎందువల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ టైంలో మెడిసిన్ తీసుకుంటే 80% ఆఫ్ ఫిట్స్ అనేది మనం స్టాప్ చేయగలము. ఆ 20% కూడా మనము సరైన ట్రీట్మెంట్తో నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మెడిసిన్స్తో మనము హెల్ప్ చేయొచ్చు. చాలా అరుదుగా కొంతమందిలో మాత్రమే లైఫ్ లాంగ్ లేకపోతే కంట్రోల్ కాని ఫిట్స్ అనేవి ఉంటాయి. దానికి కూడా వేరే ఆప్షన్స్, మందులే కాకుండా కొన్ని రకాల సర్జరీలు, కొన్ని నర్వ్ బ్లాక్లు, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల మనము కంట్రోల్ అనేది చేయొచ్చు. సో అసలు ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము. కానీ మన సమాజంలో ఈ ఫిట్స్ వల్ల అవగాహన అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఎక్కువ మంది దెయ్యం పట్టిందనో, లేకపోతే భూతం పట్టింది, ఇంకేవేవో కారణాలతో దాన్ని వాళ్ళని ఐసోలేట్ చేస్తారు, లేకపోతే ఇది ఒక పిచ్చి వ్యాధిలాగా కన్సిడర్ చేస్తారు. సో గ్రాస్ రూట్ లెవెల్లో ఈ ఎపిలెప్సీ పేషెంటే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, సరౌండింగ్ రిలేటివ్స్, ఊర్లో ఉన్నవాళ్ళు ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళని ఏదో మానసిక జబ్బు వ్యాధి అని, లేకపోతే పిచ్చి భూతం పట్టిందని ఐసోలేట్ చేయటం వల్ల డాక్టర్ దగ్గరికి రావడానికి చాలా లేట్ అవుతుంది. ఎక్కువ మంత్రాలు, తంత్రాలు, పసర మందులు, ఈ వేరే మెడిసిన్ వాడటం వల్ల ఏంటంటే ఆ లోపల ఉన్న రోగం ఏదైతే ఉందో ముదిరిపోయి ఆ ట్రీట్మెంట్ అనేది డిలే అవటం వల్ల అది ట్రీట్మెంట్ క్యూర్ అవడానికి చాలా టైం పడుతుంది. సో ఎవరైనా సరే ఫిట్స్ గమనిస్తే, సో ఇందాక చెప్పినట్టు ఏదైనా కాళ్ళు చేతులు స్పృహ కోల్పోయి కొట్టుకుంటున్నా కానీ, లేకపోతే బాడీలో ఏదో ఒక భాగం రిపీటెడ్గా కొట్టుకుంటున్నా కానీ, లేకపోతే బొమ్మలాగా ఉండిపోయి కదులుతూ అర్థం కానట్టు బిత్తరు చూపులు చూస్తున్నట్టు, లేదా సడన్గా వాళ్ళ ప్రవర్తనలో వింతగా బిహేవ్ చేస్తుంటే వెంటనే గుర్తించి దగ్గరలోని డాక్టర్కి తీసుకురావటం అనేది మనం పేషెంట్కి చేసే ముఖ్యమైన హెల్ప్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఫిట్స్కి సంబంధించి
అవగాహన పెంచుకొని అపోహలు మూఢనమ్మకాలు వదిలేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా వరకు నయం చేయడానికి వీలవుతుంది. ఎంత అడ్వాన్స్ పెరిగినా టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. అందుకే మార్చ్ 26న పర్పుల్ డే ఎపిలెప్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ వ్యాధులకు అవగాహన కోసం జరుపుకునే ఈ ఎపిలెప్సీ పర్పుల్ డేని ఫస్ట్ టైం 2008లో ఎపిలెప్సీతో సఫర్ అవుతున్న ఒక కెనడియన్ గర్ల్ స్టార్ట్ చేశారు. సో అవేర్నెస్ వల్ల ఫండ్స్ రైజ్ చేసి ఎపిలెప్సీ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి, ఈ జబ్బుతో సఫర్ అవుతున్నప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ అప్రోచెస్ కానీ సో పేషెంట్తో మాట్లాడటం వల్ల సో అందరూ ఒక యూనిటీతో ఉండి అవగాహన ఉంటే వాళ్ళలో ఉన్న భయాలు పోతాయి. సో ముఖ్యంగా ఎపిలెప్సీ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఏదో జబ్బును పడిపోయారు, ఇంకా లైఫ్ కోల్పోయాము, వాళ్ళకి ఏదో ఇంకా లేదు అన్న దానివల్లే సగం ఏంటంటే మెడిసిన్ సరిగ్గా వాడకపోవటము, ఆ జబ్బు మీద భయంతో ఉండటం వల్ల ముదిరిపోతుంది. సో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయటం చాలా ఈజీ. సో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.